ప్రవేశపెట్టిన బడ్జెట్పై సూర్యాపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతో తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధనధాన్య యోజన పథకం ద్వారా మేలు జరుగుతుందని చెప్పారు. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన రైతులు దూరదర్శన్తో మాట్లాడుతూ యువ రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రోత్సాహకంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకి అనుకూలంగా బడ్జెట్ పెట్టింది. ఇంతకుముందు ఉన్న 3 లక్షల క్రెడిట్ కార్డుని ఈసారి 5 లక్షలకు చేసింది అని మేము సంతోషంగా మోడీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. యువ రైతులకి, ఈ 100 జిల్లాల యువ రైతులకి మాకు సంతోషంగా ఉన్నది. పండించిన మిర్చి, ధాన్యం పండించిన వారికి మాకు సంతోషంగా ఉన్నదని కోరుకుంటున్నాం. బడ్జెట్లో రైతులకు అనుకూలంగా మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టింది, సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు కోసం 5 లక్షలు పెంచడం వల్ల విత్తనాలు కానీ ఎరువులు కానీ మాకు సరైన అనుకూలంగా ఎలాంటి బయట అప్పు చేయకుండా తెచ్చుకునే అవకాశం కల్పించారు మోదీ గారు. అలాగే పనిముట్లు కానీ ఇతర యంత్రాంగ పనిముట్లు కానీ దానికోసం కూడా ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఇదివరకు రైతులు వ్యవసాయం చేయాలంటేనే కొద్దిగా ఇబ్బంది పడేది. అలాంటిది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువ రైతులకు చాలా ముందుకొచ్చి వ్యవసాయం చేయడానికి ప్రోత్సహించడానికి బడ్జెట్ ప్రవేశపెట్టిందని అనుకుంటున్నాను. కేంద్రం ఈరోజు ప్రకటించిన క్రెడిట్ కార్డు బడ్జెట్ ఇంత ముందుకు 3 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షలు చేసినందుకు వ్యవసాయం చేయడానికి పెట్టుబడులకు మాకు చాలా అవసరానికి వినియోగించి ఉత్సాహంగా చేయడానికి ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మేము వరి, మినుములు, పెసర్లు ఈ పంటలు వేసినాము. ఇప్పుడు మాకు రైతుల కోసం ఆలోచించి బడ్జెట్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.